వాలు కనుల దానా నీ పేరు చెప్పుమైనా ఆ బిర్యానీ చూసి శిలని అయితినే ఆ మాట రాక మూగబోతినే ఈ కుండ బిర్యానీ చూసి శిలను అయితినే ఆ మాట రాక మూగబోతినే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? మీరు ఈ వర్షాలకి ఎలా ఉన్నారేంటి? ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? అంటే నేను ఈరోజు కొత్తగా కుండ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా అదిరిపోయి భలే కుదిరింది. ఫస్ట్ టైం చేశాను కుండ బిర్యానీ. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా, గరం మసాలా పౌడర్, చికెన్ మసాలా, తర్వాత ధనియాల పొడి కొద్దిగా, తర్వాత మిరియాల పొడి కొద్దిగా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా 2 గిద్దలు పెరుగుని బాగా నైటు పాలు తోడేసి పెరుగు తోడు పెట్టుకొని ఆ పెరుగు అంటే మీగడతో సహా వేసుకుంటే ఈ బిర్యానీకి భలే టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఈ పదార్థాలన్నీ వేసి ఇలా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఆ తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేట్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ కుండ బిర్యానీ తయారు చేయటం ఈజీ ప్రాసెస్సే. ఎందుకంటే మనం ఇవన్నీ కలిపి పెట్టుకొని కుండలో వేసుకొని వండుకున్న తర్వాత రైస్ బాయిల్ చేసి వేసుకొని గోధుమ పిండి పెట్టి మనం మూత పెట్టేసుకొని ఒక అరగంట ఉడికించుకుంటే కుండ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. అయితే మనం ఈ ఉల్లిపాయలను కట్ చేసుకొని బాగా వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ కొత్తిమీర, పుదీనా, తర్వాత పచ్చిమిర్చి, నిమ్మరసం ఇవన్నీ వేసేసాం కదా, ఇందులో ఈ మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం ఇక కుండ బిర్యానీ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇట్లా కలుపుకోవాలి. తర్వాత నేను ఒక 2 గిద్దలు బియ్యాన్ని అంటే బాస్మతిని రైస్కొని దావత్తు తీసుకొని కడిగి ఒక అరగంట నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక 2.5 లీటర్లు వాటర్ తీసుకున్నందుకు హోర్న్ గరం మసాలా మొత్తం వేసి తర్వాత మనం ఈ నిమ్మరసం పెట్టుకుని నిమ్మ చెక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసి కొద్దిగా ఉప్పు వేసి ఎంత బాగా ఈ రైస్ని అయితే బాగా మనం వండుకోవటానికి ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి ఒక పక్క. తర్వాత కుండని పొయ్యి మీద పెట్టుకొని చెక్క, లవంగ, యాలక్కాయలు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఒక అరచెక్క ఉల్లిపాయని సన్నగా కోసుకొని అది కూడా వేసుకొని నేను అంటే నా మోడల్ అంటే ఇలా చేస్తాను, నా ప్రాసెస్. వేరే వాళ్ళ సంగతి అయితే నాకు తెలియదు. ఇలా ఈ మొత్తాన్ని ఇందులో బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఎర్రగానే వేగాలి. ఇలా వేయించుకుంటూ ఉంటా ఒక పక్కేమో ఈ వాటర్ బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం రైస్ కనుక వేసుకోవాలి. అంటే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వకుండా వేస్తే మనకి అన్నం మంచిగా రాదు. అందుకని మనం ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది కాస్త వేయించుకుంటా ఎర్రగా వేయించుకోవాలి. అలా ఎర్రగా వేయించుకుంటేనే మనకి బిర్యానీలో బాగా టేస్ట్ వచ్చింది. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని పెడుతున్నాను వాటర్లో. ఎందుకంటే అన్నం బాగా కొబ్బరి తురుములాగా విడివిడిగా వచ్చింది. ఇలా మనం వాటర్లో నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. అందుకని మనం వాటర్లో నిమ్మకాయ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా మనకి చూడండి ఇట్లా వేగటానికి వచ్చేసినాయి, వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఇట్లా కలుపుకున్న ఈ చికెన్ అయితే నేనైతే ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. లెగ్ పీసులు 2, 4 మామూలు పీసులు. ఈ ఉల్లిపాయలు అనేది వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఈ లెగ్ పీసులు చూడండి నాన పెట్టాను కాబట్టి అలా ఎలా ఉన్నాయి చూడండి. చాలా తింటుంటే మనకి స్మూత్గా బాగుంటాయి. అందుకని మనం పెరుగులో నానబెట్టుకుంటే ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జ్యూసీగా చక్కగా ఉంటుంది. మెత్తగా ముక్క అనేది ఇలా రబ్బర్ లాగా సాగకుండా. ఇంకా ఈ చికెన్ని మనం కలిపి పెట్టుకున్న దాన్ని కుండలో వేసి కలిపేస్తున్నాను. ఇట్లా కుండలో వేసి ఈ చికెన్ని ఇట్లా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 7-8 నిమిషాలు అంటే మీడియం ఫ్లేమ్ మీద ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటే మనకి ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది. అప్పుడు దాంట్లో మనం రైస్ వేస్తాం కాబట్టి
ఇట్లా ఉడికించుకుంటే అదొక టేస్ట్గా ఉంటుంది. డైరెక్ట్గా వేసుకుంటే అది కచ్చి బిర్యానీ అదొక టేస్ట్గా ఉంటుంది. నేను అయితే ఈ మాదిరిగా ట్రై చేశాను. ఇది చాలా నాకు టేస్ట్ అనిపించింది, అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకున్నాను, బాస్మతి రైస్ని. ఇది ఒక 60% అలా కొద్దిగా ఉడికినప్పుడు అప్పుడు తీసుకొని ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. తర్వాత 80% ఉడికిద్ది. ఇంకా మొత్తం తీసేసుకొని రైస్ వేసేసుకొని మనం గోధుమ పిండిని పెట్టుకుని కవర్ చేసుకొని మూత పెట్టుకొని వేడి వేడిగా అదిరిపోయిన చికెన్ పీసులతో కలిసిన బిర్యానీ, కొండ బిర్యానీ రెడీ. షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.